ప్రతిరోజు లక్షలాది మంది అమెరికాలోని న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. మిరుమిట్లు గొలిపే లైట్లు, మెరిసే సూట్లు ధరించిన వ్యక్తులు, బిజినెస్ క్లాస్ ప్రయాణికులు వేగంగా నడుస్తారు. వీటన్నిటి మధ్య తెల్లటి ధోతి, ఖాదీ కుర్తా, చెప్పులు, భుజంపై వేలాడుతున్న పాత బ్యాగ్ ధరించిన ఒక సాధారణ వ్యక్తి విమానాశ్రయ గేటులోకి ప్రవేశిస్తాడు. అతడి వయసు దాదాపు 65 సంవత్సరాలు ఉంటాయి. తెల్లటి జుట్టు, సాధారణ ముఖం, కానీ అతడి కళ్ళలో అద్భుతమైన తేజస్సు. కానీ విమానాశ్రయ సిబ్బంది మరియు భద్రతా అధికారుల కళ్ళు అతడి సరళతపై ప్రశ్నించాయి. అతడు తప్పుడు ప్రదేశానికి వచ్చినట్లు వారికి అనిపించింది. ఆ వ్యక్తి భద్రతా గేటు వద్దకు చేరుకోగానే ఒక భద్రతా అధికారి అతడిని చేతి సైగతో ఆపాడు. మీ పాస్పోర్ట్ అన్నాడు ఆ అధికారి కఠినమైన స్వరంలో. అప్పుడు ఆ వ్యక్తి ప్రశాంతంగా తన బ్యాగ్ నుండి తన పాస్పోర్ట్ తీసి అతడికి ఇచ్చాడు. ఆ అధికారి పాస్పోర్ట్ వైపు వేరే ముఖంతో చూసి ఆ వ్యక్తి వైపు చూశాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. అతడు శాన్ ఫ్రాన్సిస్కు వెళ్తున్నాను అని సరళమైన ఇంగ్లీష్లో సమాధానాన్ని ఇచ్చాడు. ఆ అధికారి అనుమానంతో అతడి వైపు చూశాడు. అతడు ఏదో గుసగుసలాడుతూ ఆపై ఇతర అధికారులను సైగ చేయడం ద్వారా అక్కడికి పిలిచాడు. కొన్ని నిమిషాల్లోనే 4 అధికారులు అతడి చుట్టూ నిలబడి ఉన్నారు. ఆ అధికారులందరూ మరిన్ని ప్రశ్నలు అడిగారు. వారు అతడి యొక్క బట్టలు మరియు బ్యాగ్ వైపు అసహ్యంగా చూస్తూ ఉన్నారు. ప్రయాణించడానికి మీ దగ్గర తగినంత డబ్బు ఉందా అని ఒక అధికారి తన నవ్వును దాచుకుంటూ అడిగాడు వ్యంగ్యంగా. అతడు నవ్వి తన జేబులో నుండి కొన్ని డాలర్లను తీశాడు. అతడు దానిని చూపించాడు. కానీ సిబ్బంది ఇంకా సంతృప్తి చెందలేరు. వారు అతడిని పక్కకు నెట్టారు. జనసమూహంలో నిలబడి ఉన్న వ్యక్తులు కూడా చూస్తూ ఉండిపోయారు. కొంతమంది అక్కడ గుసగుసలాడుకోవడం కూడా ప్రారంభించారు. అనుమానాస్పదంగా కనిపిస్తోంది అక్కడ. నిరాశ్రాయుడు కావచ్చు. వీసా ఎలా పొందాలో ఆ వ్యక్తిని తెలియకపోవచ్చును అనుకున్నారు. ఆ వ్యక్తిని ఒక చిన్న గదికి తీసుకువెళ్లారు. విచారణ మరింత తీవ్రతరమైంది. అతడి బ్యాగ్ని శోధించారు. బ్యాగ్లో కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఒక డైరీ మరియు మొబైల్ ఫోన్. అధికారులు అతడి మొబైల్ ఫోన్ను కూడా తీసుకున్నారు. ఫోన్ పాతదే, స్మార్ట్ ఫోన్ కాదు. మీరు ఎవరికి కాల్ చేస్తారు అని ఆ ఒక వ్యక్తి వ్యంగ్యంగా అడిగాడు. అతడు నవ్వి నేనిప్పుడు కాల్ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. కొంచెం సంకోచించిన తర్వాత అతడికి ఆ అధికారి ఆ ఫోన్ని ఇచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా ఒక నెంబర్కు డయల్ చేసి తన వేలుతో నొక్కి ఉంచాడు. అవును, నేను న్యూయార్క్ విమానాశ్రయంలో ఉన్నాడు అని అతడు ఫోన్లో ప్రశాంతమైన స్వరంలో అన్నాడు. అతడు చెప్పాల్సిందల్లా అంతే. అతడు ఆ విధంగా చెప్పి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ అధికారి నవ్వుతూ ఈ ఒక్క ఫోన్ కాల్ నీకు సహాయపడుతుంది అనుకుంటున్నాడు అని అనుకున్నాడు. కానీ 5 నిమిషాలు కూడా గడిచేలోపు విమానాశ్రయం యొక్క విఐపి గేటు నుండి నల్ల సూట్లలో 3 అధికారులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. విమానాశ్రయం యొక్క మేనేజర్ కూడా వారి వెనకే ఉన్నాడు. మిస్టర్ మిశ్రా ఎక్కడా? ఒక అధికారి కఠినమైన స్వరంతో అడిగాడు. అప్పుడు ఆ మాటలు విని భద్రతా సిబ్బంది అనుకున్నారు. ఎవరో అతడికి సంజ్ఞలు చేశారు. 3 అధికారులు అతడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆపై విమానాశ్రయం మొత్తం నివ్వెరపోయేంత దృశ్యం జరిగింది. సూట్లు, బూట్లు ధరించిన అధికారులు సాధారణ ధోతి, కుర్తా ధరించిన ఆ వ్యక్తి ముందు నమస్కరించారు. సార్, జరిగిన అసంబద్ధతకు మేము చాలా చింతిస్తున్నాము అన్నారు. సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారు. జనమంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు ఒక బిచ్చగాడిగా పరిగణించబడుతున్న ఆ వ్యక్తి చాలా మంచిగా మారిపోయాడు. అతడిని విమానాశ్రయ లాంజ్కు తీసుకువెళ్లారు. అతనికి ప్రత్యేక సేవ అందించారు. అతడిని విఐపి విభాగానికి తీసుకువెళ్లారు. నెమ్మదిగా వార్తలు వ్యాపించడం ప్రారంభించాయి. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ కావడం ప్రారంభించాయి. అప్పుడు మీడియా ఆఫ్ ఇండియన్ అమెరికన్ అధికారులను మోసివేసింది. మరుసటి రోజు న్యూయార్క్ టైమ్స్లో శీర్షిక కనిపించింది. సింపుల్ మ్యాన్, పవర్ఫుల్ ఐడెంటిటీ, ఇండియన్ హూ కమాండ్స్ రెస్పెక్ట్. ఆ వ్యక్తి మరెవరో కాదు, రాకేష్ మిశ్రా. ఆయన ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు భారత ప్రభుత్వానికి ప్రత్యేక
శాస్త్రీయ సలహాదారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ మరియు యాపిల్ వంటి కంపెనీల సీఈఓలు ఆయన విద్యార్థులు. ఆయన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్య మరియు సాంకేతికతపై పనిచేస్తూ ఉంటారు. విమానాశ్రయ డైరెక్టర్ స్వయంగా వచ్చి ఆయనకు క్షమాపణలు చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యేక క్షమాపణలు జారీ చేసింది. విమానాశ్రయ సిబ్బందిపై విచారణ ప్రారంభించబడింది. మమ్మల్ని క్షమించండి సార్ అంటూ అన్నారు. అప్పుడు రాకేష్ మిశ్రా నవ్వుతూ అన్నాడు, అపార్థాలు సహజం, కానీ వాటి నుండి మనం నేర్చుకోవాలి అన్నాడు. అతడి యొక్క మాటలు అమెరికా అంతటా మీడియా ఛానల్లో ప్రసారమవుతూ ఉన్నాయి. సిఎన్ఏ, బీబీసీ వార్తలు ప్రతిదీ కూడా చర్చించబడుతున్నాయి. రిపోర్టర్ ఇంటర్వ్యూలు తీసుకోవడానికి వాళ్ళు పరిగెత్తడం మొదలుపెట్టారు. సార్, ఈ సంఘటన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అన్నారు. అప్పుడు రాకేష్ మిశ్రా అన్నారు, ఒక వ్యక్తిని అతడి యొక్క దుస్తుల ద్వారా కాదు, అతడి పనుల ద్వారా అతడిని గుర్తించాలి అన్నాడు. ఈ వాక్యం వైరల్ అయ్యింది. అందరి పట్ల గౌరవం ట్విట్టర్లో ట్రెండ్ కావడం ప్రారంభమైంది. ఈ వార్త భారతదేశానికి చేరగానే దేశవ్యాప్తంగా గర్వం యొక్క అలలు వ్యాపించాయి. రాకేష్ మిశ్రా లాంటి వ్యక్తులు భారతదేశానికి నిజమైన గర్వకారణమని ప్రధాని ట్వీట్ చేశారు. భక్తి మరియు సరళతకు అద్భుతమైన ఉదాహరణ రాకేష్ మిశ్రా. ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. వేలాది మంది ప్రజలు దండలు తెచ్చారు. విద్యార్థులు నినాదాలు చేశారు, భారత్ మాతాకి జై అంటూ. ఇంకా రాకేష్ మిశ్రాకు పొగడ్తలు కురిపించారు. ఈ సంఘటన తర్వాత అమెరికాలో విమానాశ్రయ భద్రతా ప్రోటోకాల్లో మార్పులు చేయబడ్డాయి. ముఖ్యంగా దుస్తుల ఆధారిత ప్రొఫైల్ను నిషేధించబడింది. భారతదేశంలో కూడా దీనిపై చర్చ ప్రారంభమైంది. మనం వారి యొక్క దుస్తుల ద్వారా గురించడం అసమంజసం అని. రాకేష్ మిశ్రా ప్రసంగాలు కళాశాలలో ఇవ్వడం ప్రారంభమయ్యాయి. ఆయన మాటలు అందరి హృదయాల్లో ఉన్నాయి. ప్రదర్శనలకు అతీతంగా చూడండి, మానవత్వాన్ని గౌరవించండి. రాకేష్ మిశ్రా ఈ సంఘటనను ఒక అవకాశంగా మార్చారు. ఆయన కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు, అదే అందరికీ గౌరవం. ఈ ప్రచారంలో భాగంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ సంస్థలలో ఉపన్యాసాలు కూడా ఇవ్వడం ప్రారంభించారు. బాహ్య రూపం కంటే అంతర్గత వ్యక్తిత్వం ముఖ్యమని ఆయన ప్రజలకు బోధించారు. తెల్లటి ధోతి మరియు ఖాదీ కుర్తా ధరించిన ఆ సాధారణ వ్యక్తి ప్రపంచానికి లోతైన పాఠం నేర్పాడు. గౌరవం ప్రతి ఒక్కరి హక్కు. అతడు సాధారణంగా కనిపించినా లేదా అసాధారణంగా కనిపించినా కాదంటారా? వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.